ఆధారంగా అన్నటువంటి జిఎస్డిపి. అవును. గుడ్. రాజ్యాంగాన్ని రాసింది అంబేద్కర్ కాకుండా కాంగ్రెస్ అయ్యి ఉంటే అట్టగే ఉండేదేమో. రాజ్యాంగాన్ని రాసింది ఆ రోజున రాజ్యాంగ పరిషత్ కాకుండా కాంగ్రెస్ రాసి ఉంటే అంతే చేసి ఉండేవాళ్ళు. ఇది ఇప్పుడు చర్చ జరగాల్సిన అంశం. ఎందుకంటే డబ్బుల ఆధారంగా నువ్వు సీట్లు పెంచుతావా అంటే అప్పుడు మహారాష్ట్ర వాళ్ళకి 400 సీట్లు ఇవ్వాలి. దేశంలో హైయెస్ట్ జిఎస్డిపి. రెండవది గుజరాత్, వాళ్ళకి 100 సీట్లు ఇవ్వాలి, 100-150. అప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక 20, తెలంగాణకు ఒక 40. అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ కొంచెం ఫైనాన్షియల్ గా ఉంటది కాబట్టి ఆయన ఆ మాట లెక్కేసుకున్నాడు. తమిళనాడు, కర్ణాటక ఇవన్నీ జీడిపిలో పాత్ర పోషిస్తాయని. బడ్జెట్ అప్పులే కాబట్టి ఇక్కడ ఎలాగ తగ్గుతాయి. అది జిఎస్డిపి పరంగా చూస్తే వాళ్ళతో పోటీగానే ఉన్నాం మనం. కాబట్టి ఇక్కడ ఈ జిఎస్డిపి అన్నటువంటి అంటే సంపన్నులకి పట్టం కడతామని చెప్పడం. అసలు కాంగ్రెస్ పార్టీ చేసేది అది దశాబ్దాలుగా. ఎస్సీ ఎస్టీల్లో తప్పించి సామాన్యుడు నీవి అందులో కూడా ధనవంతుడికి ఇస్తుంది టికెట్లు. మిగతా వాళ్ళందరూ ధనవంతుడికే వాళ్ళు ఇచ్చే టికెట్లు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎప్పుడన్నా సామాన్యుడికి ఇచ్చారు వాళ్ళు టికెట్లు? సామాన్యుడికి టికెట్ ఇవ్వడం అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ కలవాలని ధనస్వామ్యం, వాళ్ళు ప్రజాస్వామ్యం. అదే రేవంత్ నోట్ వచ్చిందేమో అనిపించింది నాకు. అది ఇక చట్టబద్ధం చేద్దాం అనుకున్నాడు కాన్స్టిట్యూషనల్ గా. నేను తేజస్వి యాదవ్ ఆ మాట